పాపం మూట కట్టుకుందో ఏందో. ఈ జన్మలో నా 2 చెవులు చేతులు ఎత్తేసాయి. ఇది లేకపోతే దేవుడే గది. ఏం చేస్తాం, అంతా పేషెంట్ల కర్మ. ఎవరయ్యా నువ్వు? ఏం కాయలానయ్యా? ఏం కావాలయ్యా నీకు? ఏంటి ప్రాబ్లము? ఏంటి ప్రాబ్లమా? ఏం రోగమయ్యా నీకు? ఏ రోగం నీకు? ఎవడ్రా వీడు నన్ను ఏ రోగం అనుకుంటున్నాడు? కుట్టి చంపేస్తా. ఎవడ్రా వీడు నన్ను ఏం రోగం వచ్చిందని అడుగుతున్నాడు? పొడి చంపేస్తా. క్షమించండి, ఈ నా పిచ్చి భర్త పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చాడు. తీసుకెళ్ళిపోతానండి. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి ముందు. అబ్బా పొద్దున్నే భలే మెంటగాడి దగ్గర చిక్కుకుపోయినట్టబ్బా. దీనికి కాసేపు రెస్ట్ ఇద్దాం. ఆ లూజు గారితో మాట్లాడి నా 2 చెవులు డ్రమ్ములే తూట్లు పడిపోయాయి. దీన్ని పక్కన పెట్టేస్తే వచ్చే రోగులకు చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కుక్కలకి మనుషులకి ఒకే డాక్టర్. కమ్ కూర్చో. ఏంటి సమస్య? ఎవరు లేరు కదా డాక్టర్ గారు. నేను పెళ్ళాడబోయే అమ్మాయికి ఒకేసారి 10 మంది పిల్లలు కనాలని కోరిక. అందుకని మీ సలహా కోసం వచ్చా. పందిలా 10 మందిని కన్నావా? 10 మందా? దానికి నన్నేం చేయమంటావు? డాక్టర్ గారు, నా చెమికిని నేను కౌగులించుకుంటేనే చాలు అని కుక్కురాగం వస్తుంది. 10 మందిని కన్నా కూడా ఇంకా జొల్లు కారుస్తున్నాడా వీడు? ఒక దారి దొరికింది. ఇది నా మగ తలానికే సవాల్. మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి డాక్టర్ గారు. ఇంక నువ్వేం ఆలోచించక్కర్లేదు. ఒక సింగిల్ ఆపరేషన్ చేసి నీ ప్రాబ్లం పీక్ నీ చేతిలో పెట్టా. అలాగే డాక్టర్ గారు, ఏదో మిమ్మల్ని నమ్మరు, అంతా మీ దయ. టక్ 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 ఫటక్ ఫటక్. ఆపరేషన్ పూర్తయిందా? ఒక్క పటక్తో లేపేశా. అమ్మా అయ్యా కుయ్యా మర్రా అమ్మా అయ్యా అమ్మా అయ్యా అయ్యా. తీసుకోండి, ఇవి రైసు క్యాషు. రైసు క్యాషునా? ఇవన్నీ నాకెందుకు ఇస్తారు? ఆపరేషన్ చేసినందుకు నేనే మీకు ఫీజు ఇవ్వాలి కదమ్మా. నువ్వు చేసుకున్న ఆపరేషన్ కి గవర్నమెంటే ఇస్తుందయ్యా. ఆపరేషన్ చేసుకుంటే గవర్నమెంట్ ఇవన్నీ ఇస్తుందా? ఇదే ఆపరేషన్ రా దేవుడు, ఇదే ఆపరేషన్ రా దేవుడా. ఇదేనండి డాక్టర్ గారు, మీరేమో ఆపరేషన్ చేశారు, ఆవిడేమో రైసు క్యాష్ ఇచ్చింది. ఏంటంటే అదే నాయన ఫ్యామిలీ ప్లానింగ్. సంతానం కలగకుండా నరాన్ని ఫటక్ చేసే. సంతానం కలగకుండా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు కదా డాక్టర్. నువ్వే కదయ్యా 10 మంది పిల్లలు ఉన్నారన్నావు. అయ్యయ్యో, నేను అన్నది అది కాదు డాక్టర్. నాకు 10 మంది పిల్లలు పుట్టేలా చేయమని అడిగాను. అయ్యో, మిషన్ తీసినందుకు వీడి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందంటబ్బా. అయ్యో బాబోయ్, పాపాత్మ డాక్టర్, ఆపరేషన్ చేసేసి నా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసావు కదరా. రీ ఆపరేషన్ తో పీకింది ముడేస్తా. ఏంటదే? ఇంకా అర్థం కాలేదా? కట్ చేసిన పైపుని మళ్ళీ జాయిన్ చేస్తా. అప్పుడు నువ్వు సంతానానికి పనికొస్తావు. ఏమయ్యో డాక్టర్, నీ ఇష్టం వచ్చినప్పుడు కట్ చేయడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు అతకడానికి ఇది ఎవరో కార్పొరేషన్ పైపా? నేను చెప్పేది చెవులు పెట్టి విను. కొండలెక్కడం, బరువులెత్తడం, కష్టపడి చేసే ఏ పని నువ్వు చేయకూడదు. ఒక వారం పోయేకరా కట్ చేసిన పైపుని మళ్ళీ జాయిన్ చేస్తా. ఆ పై దేవుడున్నాడు. వెళ్ళు. ఇదిగో డాక్టర్, ఇదిగో నీ రైతు, ఇదిగో నీ క్యాట. కత్తిరిస్తాడట, అతికిస్తాడట. నువ్వు కట్టేసుకోవయ్యా. అలా చెబుకే అమ్మా. అయ్యో దేవుడా, నీకు చెవుడా. ఏమండి? అరే నీకు సిగ్గిస్తుంది, నాకేం వేస్తుందంటే ఎవరైనా చూస్తారండి. చూస్తే చూడండి, ఇవన్నీ చక్కగా నేర్చుకుంటారు. నీ అందచందాల ఆటపాటలతో అలా 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 ఏవేవో లోకాలకి. సిగ్గేస్తుందండి. ఇంకెన్నడూ నువ్వు సిగ్గే పడకుండా చేస్తాను, వాణ్ణి లేపేస్తాను. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను.
చిన్నబాబు గారు ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పి ఆ పుండాకూరలో బుద్ధి చెప్పాల్సిందే. అవును బాబు, ఈ రోజే వాళ్ళ పని పెట్టేయాలి. చూడండి, నాకు సాయం చేస్తారా మీరంతా? సాయం అంటారేంది బాబు, మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం. ఓకే ఓకే ఓకే. ఆ, ఆ. ఇక్కడ జరిగిన విషయం నాన్నగారికి ఎవ్వరూ చెప్పకూడదు. బాబు, అవును, నేను వాడితో గొడవ పడ్డానని నాన్నగారికి తెలిసిందనుకోండి, నేను ఇలా మీతో సంతోషంగా ఉండడానికి కుదరదు. మళ్ళీ అమెరికాకు పంపించేస్తారు. వద్దు బాబు, మీరు మాతోనే ఉండిపోవాలి. తప్పకుండా మీతోనే ఉంటాను. మీరందరూ ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. ఆ దుర్మార్గుల వల్ల నా అల్లుడి గారికి ఎలాంటి ఆపద ఉండదులేమ్మా. ఏమో నాన్న, రాత్రి దేవస్థానానికి వెళ్ళొస్తుంటే నా బిడ్డని మంటల్లో కాల్చి చంపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ అల్లుడు గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఆ తల్లి నేను నుదుట పెట్టింది సాధారణమైన కుంకుమ కాదమ్మా, అది సాక్షాత్తు సౌభాగ్య కుంకుమ. నాన్న, ఏమిటి నాన్న మీరనేది? నాకు మీ అమ్మకు వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా మాకు సంతానం కలగలేదు. ఒకరోజు నేను మీ అమ్మ ఎంతో ఆర్తిగా పెద్దమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఉండగా దేవి, సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు సార్థకత ఏముంటుందమ్మా? నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు. ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలని కల్పిస్తాను తల్లి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం వద్దండి. పార్వతి, నాకు అమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి. అప్పుడైనా ఆ దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి. అమ్మా, ఆ దేవి అనుగ్రహించింది. నీ తల్లి గర్భవతి అయింది. ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆస్పత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీవయ్యా, త్వరగా పోనీ. నా వల్ల కావటం లేదు, త్వరగా తీసుకెళ్ళండి. నొప్పులు ఎక్కువ అవుతున్నట్టుంది, త్వరగా పోనీ నాయనా. పెద్దమ్మ తల్లి! ఏంటండి బండి ఆపేశారు? ఏంటయ్యా, ఎందుకు ఆగింది? అదే అర్థం కావట్లేదు స్వామి. గుడికాడ నుంచి బండి ఎందుకు కదలయ్యా, ఎలాగోలా పోనీ. నా వల్ల కావటం లేదు. అయ్యో స్వామి, వర్షం వచ్చేలా ఉంది స్వామి. అమ్మగా నా గుడిలో తీసుకెళ్తాం స్వామి. త్వరగా ఇలా తీసుకెళ్ళండి. ప్రసవం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కు లేదు స్వామి. నా మాట వినండి స్వామి. అమ్మా, పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి! జాగ్రత్త, జాగ్రత్త. పార్వతి, అమ్మా! నీకేం భయం వద్దు. ఇది ఆ తల్లి సన్నిధి. అయ్యో! అంతా మంచి జరుగుతుంది. మెల్లిగా మెల్లిగా కూర్చో. నా వల్ల కావటం లేదండి. త్వరగా అలాగే, వెళ్ళి డాక్టర్ని అలాగే, ఇదిగో తీసుకురండి. వెళ్తున్నా. త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. పదవయ్యా. వెళ్ళండి. అయ్యా, సరే అయ్యా. వెళ్ళండి. జాగ్రత్త. అమ్మా! ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే
అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి. అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా, నువ్వా? తల్లి, ఆది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంత్రసాని అయ్యావా? అమ్మా, పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా, నేను నీకు ఇచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిపోలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల, నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా, నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని. అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి? నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి? ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా. నేను డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది. అమ్మా రాజేశ్వరి, ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండొద్దమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంత వరకు నువ్వు దీర్ఘసుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా. ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు అని నమ్ముతావా అమ్మా? నమ్ముతాను, నమ్ముతాను. ఆ దేవి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. నమ్ముతాను. అయ్యయ్యో దేవుడు, అయ్యయ్యో ఇలా జరిగిందండి బాబు. ఏం జరిగింది? మన ఆవు పేగులు చుట్టుకున్న దూడలు కనేసిందండి బాబు. ఇది కూడా చూడండి. అలాగంటే ఏమవుద్దంట? చిన్నబాబు, పేగు చుట్టుకుని ఇలా దూడగానే పుట్టిందంటే ఆ ఇంటి మనకి అపాయం బాబు. ఇలా చుట్టుకున్న పేగులు ఇరకుండా ఉంటే మొత్తం ఆ కుటుంబానికి అపాయం బాబు. నా మాట నమ్మండి బాబు. నేను కళ్ళారా చూశానండి అయ్యా. చిన్నబాబు, తాగొచ్చి మాట్లాడుతున్నావా? చిన్నబాబు, నేను తాగినా నిజమే మాట్లాడతాను, తాగిపోయినా నిజమే మాట్లాడతాను. చిన్నబాబు, అలాంటిదేం జరగదు. జరగాల్సింది చూడు. అయ్యారు అయ్యారు. అయ్యో 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 దేవుడా, ఈ కుటుంబానికి ఏదో శని దాపరినట్టుంది. అమ్మా దేవి, కాపాడు తల్లి. సంతకం పెట్టు. చూడు, ఈరోజు నీ విడుదల. మళ్ళీ నువ్వు జైలుకి రాకూడదు. ఈ రోజు నుంచి కొత్త మనిషిగా బతకడం నేర్చుకో. నాకు బుద్ధి చెప్పబోకు. బుద్ధి చెప్పబోయిన మా అబ్బనే పారేసినోడ్ని. వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తా. ఇదే జైలుకి వస్తా. నా పేగులు చుట్టుకొని పుట్టినోడా, నీవు జైలుకు పోయిన ఈ 7 ఏళ్ల బట్టి ఈ చీకట్లో ఈ 4 గోడల మధ్య గడప దాటకుండా ఆ నరసింహంగాడి కుటుంబం నాశనమైపోవాలని తపస్సు చేస్తున్నాను రా. తపస్సు 7 ఏళ్ల బట్టి రా, 7 ఏళ్ల బట్టి. ఇన్నేళ్ల తర్వాత కూడా
నువ్విట్టా మాట్లాడేది చూస్తా ఉంటే నాకు సంబరంగా ఉండదమ్మా. ఈ వీరమ్మ కడుపు మంట చల్లారిపోవాలి, పోతుందా? ఏందమ్మా నువ్వనేది? రేయ్, నా కడుపు ఇక్కడ ఇంత కాలిపోతుంటే ఆ నరసింహంగాడి కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటున్నారా, సంబరాలు. అమ్మా, నేను జైలు నుంచి విడుదలై వచ్చేదానికి ముందే ఆ నరసింహంగాడి కుటుంబాన్ని మట్టు పెట్టాలరా అని చెప్పినానమ్మా. కానీ పిరికి నా కొడుకు వాళ్లను మట్టు పెట్టాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా, నేనెంత చేసినా దొంగ నా కొడుకులు ఎట్టాగో తప్పించుకుపోతా ఉంటారు. వాళ్ళు తప్పించుకోవడం లేదురా, ఆ పెద్దమ్మ తల్లి వాళ్లను వెన్నంటి కాస్తోందిరా. అమ్మా, అవును కొడుకా, ఆ తల్లి శక్తి వాళ్ళ మీద ఉన్నంత వరకు వాళ్ళను ఎవరు ఏమీ చేయలేరు. అమ్మా, నేను నేర్చుకున్న మంత్రశక్తి విద్యలతో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. మంత్రశక్తి కన్నా దైవ భక్తికే శక్తి ఎక్కువ కొడుకు. దానికి నన్ను ఏం చేయమంటావమ్మా, చెప్పు. ఆ దేవి గుడిలో జరిగే విజయదశమి ఉత్సవాలు ఆపేయాలి. దానికి దీనికి ఏందమ్మా సంబంధం? ఉంది. ఆ పెద్దమ్మ తల్లి గుడిలో కొన్నేళ్ల క్రితం జరగవలసిన విజయదశమి పండగ ఆగిపోయినందుకు ఆ పెద్దమ్మ తల్లి కోపానికి బలైన